నేస్తాలైన శ్రీరుద్ర వారి మట్టి గణేశ విగ్రహాలు ఇప్పుడు అన్ని రత్నదీప్ స్టోర్స్ లో లభ్యం. త్వరపడండి. నమస్కారం, వెల్కమ్ టు సుమన్ టీవీ. నేను గీతాంజలి. అందరికీ వినాయక చవితి శుభాకాంక్షలు అండి. ప్రత్యేకంగా వినాయక వ్రతాన్ని ఆచరిస్తున్న వాళ్ళందరూ కూడా ఎంతో శ్రద్ధగా ఆ స్వామిని ప్రసన్నం చేసుకునేందుకు చాలా చక్కగా పూజను ఆచరిస్తారని తెలుసు. చాలా మందికి ఎన్నో సందేహాలు ఉంటాయి. ప్రత్యేకించి వ్రతం చేసేటప్పుడు అష్టోత్తరం విషయంలోనే చాలా మంది, అంటే మనకి పుస్తకం ఏదైతే ఉందో వ్రత కథ, అందులో ఉన్నటువంటి అష్టోత్తరంతో మనం పూజ చేస్తూ ఉంటాం. కానీ ప్రత్యేకంగా కొన్ని నామాలతో ఉన్నటువంటి ఆ అష్టోత్తరం గనక స్వామి ముందు చదివి మనం పూజ చేస్తే ఖచ్చితంగా ఆ బొజ్జ గణపయ్య మనకి ఎన్నో వరాలను అందిస్తాడు, మనకి శుభాన్ని చేకూరుస్తాడు అని చెప్తారు. మరి ఆ అష్టోత్తరం ఏమిటి, ఎలా చదవాలి, మనకి ఎలా తెలుస్తుంది, ఎక్కడ దొరుకుతుంది, ఆ పుస్తకం మనం ఎలా కొనుక్కోవాలి, ఇలా చాలా సందేహాలు ఉన్నాయి కదా. నేను ఒక్కదాన్నే వినటం కాదు, నేను అష్టోత్తరంతో పూజ చేయటమే కాదు, మీ అందరూ కూడా ఆచరించి ఆ స్వామి అనుగ్రహం పొందాలని ఇలా వీడియో చేయటం జరుగుతుందండి. మనకు వివరించడానికి ప్రస్తుతం మనతో పాటు ప్రముఖ జ్యోతిష్యులు బ్రహ్మశ్రీ నందిబట్ల శ్రీహరి శర్మ గురువు గారు ఉన్నారు. వారితో మాట్లాడి అష్టోత్తర వివరాలు తెలుసుకుందాం. గురుగారు నమస్కారం అండి. వాగర్థావివ సంపృక్తౌ వాగర్థ ప్రతిపత్తయే జగతః పితరౌ వందే పార్వతీ పరమేశ్వరౌ. సదాశివ సమారంభాం శంకరాచార్య మధ్యమాం అస్మదాచార్య పర్యంతం వందే గురు పరంపరాం. ఆదిత్యాయ చ సోమాయ మంగళాయ బుధాయ చ గురు శుక్ర శనిభ్యశ్చ రాహవే కేతవే నమః. శృంగేరి జగద్గురు పీఠాధిపతులకి, కంచి పీఠాధిపతులకి నమస్కారములు తెలియజేసుకుంటూ కార్యక్రమాన్ని ప్రారంభిద్దాం. గురుగారు, అష్టోత్తరం ఆ 108 నామాలు, వాటితోటి పూజ చేయటం అనేది సర్వసాధారణంగా మేము చేసేది ప్రతి సంవత్సరం. అంటే మాకు ఆ పుస్తకంలో ఉంటుందండి, ఆ నామాల వరకు మాత్రమే అష్టోత్తరం చేస్తాం. కానీ మీరు అన్నారు కొన్ని ప్రత్యేకమైనటువంటి నామాలు ఉన్నాయి, స్వామి శీఘ్రంగా వరాలను అందిస్తాడు ఆ నామాలతో గనక పూజ చేస్తే, ఆ అష్టోత్తరంతో పూజ చేస్తే అని చెప్పారు. అదేంటో వివరిస్తారా ప్రేక్షకులకు? గణపతికి సంబంధించినటువంటి ఒక ప్రత్యేకమైనటువంటి అష్టోత్తరం ఉందమ్మా. వీక్షించేటువంటి సుమన్ టీవీ ప్రేక్షకులు కూడా గమనించాల్సిన అంశం ఏంటంటే, మనం ఈ యొక్క గణపతికి సంబంధించినటువంటి వినాయక వ్రతకల్పం అనేటువంటిది మనం పుస్తకం తెచ్చుకొని ఉంటాం. ఈ యొక్క పుస్తకంలో అష్టోత్తరం ఉంటుంది. ఈ అష్టోత్తరంకి అంటే దేవత ఉపాసనలో భాగంగా షోడశోపచార విధానంగా మనం పూజ చేస్తాం. ఆ పూజలో ప్రధానమైనటువంటిది, అంగభూతంగా జరిగేటువంటి వాటిలో అష్టోత్తరమే చాలా ప్రధానమైనది, గుండెకాయ లాంటిది. ఎందుకంటే ఆచమనము, సంకల్పము, ఆవాహనము, తర్వాత ప్రాణప్రతిష్ఠ, స్నానము, వస్త్రము, యజ్ఞోపవీతము, గంధము, అలంకరణము, ఇవన్నీ కూడా సాధారణంగా చేసేదే. కానీ ఏ దేవుని కోసమైతే మనం పూజ చేస్తున్నామో ఆ దేవుణ్ణి ప్రసన్నం చేసుకోవడం కోసం ఆ దేవుణ్ణి వివిధ నామాలతో అర్చన చేసి ఆ దేవుణ్ణి ప్రసన్నతని పొంది ఆ దేవుడికి ఇష్టమైనటువంటి నైవేద్యము, అలాగే ఇవన్నీ ధూపదీప నైవేద్యాలు ఇచ్చి తాంబూలం ఇచ్చి ప్రసన్నం చేసుకుంటాం. ఈ ప్రసన్నత, దేవతా ప్రసన్నత విభాగంలో చేసే షోడశోపచార పూజలలో అష్టోత్తర పూజ ప్రధాన భూమిక పోషిస్తుంది. కాబట్టి గణపతికి మనం సాధారణంగా బయట దొరికేటువంటి పుస్తకాల్లో కానీ ఇంకెక్కడైనా కానీ గణపతి అష్టోత్తరం ఉంటుంది, సాధారణం అది. అది కూడా చేసుకోవచ్చు. కానీ వీక్షించేటువంటి మన సుమన్ టీవీ ప్రేక్షకులకు ప్రత్యేకంగా గణపతికి సంబంధించినటువంటిది గకార అష్టోత్తరం అనేటువంటిది ఉంది. గకార అష్టోత్తరం, గకార అష్టోత్తరం అంటే గణపతి యొక్క ప్రధానంగా ఏంటంటే, గణపతి గా అనే అక్షరానికి అధిపతి. ఓం గం గణపతయే నమః అనేది కూడా ఒక మూలమంత్రమే చాలు. ఓం గం గణపతయే నమః, గణపతయే నమః అంటే గణాలకి అధిపతి. అటువంటి గణాలకి అధిపతి అయినటువంటి ఆ యొక్క గణపతిని ప్రతి నామము కూడా ఒక్కొక్క నామము గా అనే అక్షరంతో ప్రారంభమవుతుంది. కాబట్టి ప్రతి నామము కూడా గా 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 ఆ విధంగా 108 గకార అష్టోత్తర నామాలతో పూజ చేసుకున్నట్లయితే తప్పకుండా ఆ గణపతి యొక్క అనుగ్రహం సంపూర్ణంగా కలుగుతుంది. నామాల్ని చాలా చక్కగా నిదానముగా మీకు తెలియజేస్తాను. చక్కగా ఆ నామాల్ని ఒక్కొక్క నామం వింటూ మీ దగ్గర ఉన్నటువంటి గరికలతో కానీ, ఏకవింశతి పత్రాలతో కానీ, స్వామివారికి ఇష్టమైనటువంటిది దానిమ్మ పూలు, దానిమ్మ పూలు గనక సంపాదించుకొని అష్టోత్తర పూజలో భాగంగా దానిమ్మ పూలతో గనక పూజ చేసినట్లయితే గణపతి చాలా సంతృష్టి పడతాడు. అయితే వీక్షించేటువంటి సుమన్ టీవీ ప్రేక్షకులకు కూడా ఒక ముఖ్య గమనిక, అందరికీ కూడాను దైవానుగ్రహం అందరికీ అందించాలనేటువంటి ఒక సదుద్దేశంతో ఈ యొక్క దసరా శరన్నవరాత్రుల సందర్భంగా సంవత్సరం పాటు మీ కుటుంబ సభ్యుల అందరి గోత్రనామాదులతో
ప్రతి నెల ఒక పుణ్యతిథి రోజున ఏకాదశి కానీ, పౌర్ణమి కానీ, మాస శివరాత్రి కానీ ఆ యొక్క పుణ్యతిథి రోజున మృత్యుంజయ హోమం అనేటువంటిది ప్రధానంగా జరుగుతుంది. అంటే ఎందుకు చేయిస్తున్నామనంటే, కరోనా ముందు ఎలా ఉన్నా కరోనా తర్వాత అందరికీ ఆరోగ్యం మీద శ్రద్ధ పెరిగింది. ప్రతి మానవుడికి కూడాను జీవితంలో గండ దోషాలు అనేటువంటివి ఉంటాయి. ఆ గండ దోషాలు తొలగిపోవాలి. అలాగే ప్రతి వ్యక్తి కూడాను తన పుట్టిన నెలలో ఒక్కసారైనా, సంవత్సరానికి ఒక్కసారైనా కానీ మృత్యుంజయ హోమం చేసుకోవాలి. కాబట్టి ప్రతి నెల మన ఆధ్వర్యంలో మృత్యుంజయ హోమము, అలాగే వృషభ, మిథున, కర్కాటక, సింహతుల, వృశ్చిక, మకర, కుంభమీన రాశుల్లో జన్మించిన వారికి శనిదోష నివారణార్థమే శనిదోష నివారణ హోమాలు. ఇక మనిషికి సాధారణంగా విద్య, వివాహ, ఉద్యోగ, దాంపత్య, అనారోగ్య సమస్యలు అనేటువంటివి ఉంటాయి. కాబట్టి ఈ సమస్యల నివారణకి 18 రకాల హోమాలు ప్రతి నెల మీ కుటుంబ సభ్యుల అందరి గోతనామాలతో చేయించడం జరుగుతుంది. అతి సామాన్య మానవుడు కూడా పాల్గొనే విధంగా రూపకల్పన చేయడం జరిగింది. అవకాశం ఉన్నవాళ్ళు ఈ కార్యక్రమం తదనంతరం కాంటాక్ట్ చేసి పూర్తి వివరాలు తెలుసుకోవచ్చు. ప్రతి నెల మీకు వీడియో వస్తుంది. తదనుగుణంగా చక్కగా మీకు ఈ సంవత్సరం పాటు మీ యొక్క గోతనామాలతో పూజ జరుగుతుందని చెప్పవచ్చు. ఇక ఇంతకుముందు మనము చెప్పి ఉన్నట్టుగా గణపతికి ప్రత్యేకించి గకార అష్టోత్తర పూజ అనేటువంటిది ప్రారంభం చేసుకుందాం. నమోస్తు గణనాథాయ సిద్ధిబుద్ధియుతాయ చ సర్వప్రదాయ దేవాయ పుత్రవృద్ధిప్రదాయ చ. అమ్మా, మీరు కూడా ఈ యొక్క గణపతి పూజలో భాగంగా అష్టోత్తర పూజ చేస్తున్నాం కాబట్టి తగినటువంటి పుష్పాలతోనూ మరియు గరికతో మీరు ఆ స్వామికి అష్టోత్తర పూజ చేయండి. ఈ నామాన్ని చదువుతూ ఉంటాను. గకారముతో, గ అనే అక్షరముతో 108 నామాలు ఉన్నాయి. దీన్నే గణపతి గకారక అష్టోత్తర పూజ అని అంటారు. చక్కగా వినండి. ఓం గకార రూపాయ నమః, ఓం గంబీజాయ నమః, ఓం గణేశాయ నమః, ఓం గణవందితాయ నమః, ఓం గణాయ నమః, ఓం గణ్యాయ నమః, ఓం గణనాతీత సద్గుణాయ నమః, ఓం గగనాదికసృజే నమః, ఓం గంగాసుతాయ నమః, ఓం గంగాసుతార్చితాయ నమః, ఓం గంగాధర ప్రీతికరాయ నమః, ఓం గవీషేఢ్యాయ నమః, ఓం గదాపహాయ నమః, ఓం గదాధరసుతాయ నమః, ఓం గద్యపద్యాత్మక కవిత్వదాయ నమః, ఓం గజస్యాయ నమః, ఓం గజలక్ష్మీపతే నమః, ఓం గజవాజిరథప్రదాయ నమః, ఓం గంజానిరతశిక్షాకృతయే నమః, ఓం గణితజ్ఞాయ నమః, ఓం గండదానాంచితాయ నమః, ఓం గంత్రే నమః, ఓం గండోపలసమాకృతయే నమః, ఓం గగనవ్యాపకాయ నమః, ఓం గమ్యాయ నమః, ఓం గమనాదివివర్జితాయ నమః, ఓం గండదోషహరాయ నమః, ఓం గండభ్రమద్భ్రమరకుండలాయ నమః, ఓం గతాగతజ్ఞాయ నమః, ఓం గతిదాయ నమః, ఓం గతమృత్యవే నమః, ఓం గతోద్భవాయ నమః, ఓం గంధప్రియాయ నమః, ఓం గంధవాహాయ నమః, ఓం గంధసింధురబృందగాయ నమః, ఓం గంధాదిపూజితాయ నమః, ఓం గవ్యభోక్త్రే నమః, ఓం గర్గాదిసన్నుతాయ నమః, ఓం గరిష్ఠాయ నమః, ఓం గరభిదే నమః, ఓం గర్వహరాయ నమః, ఓం గరళిభూషణాయ నమః, ఓం గవిష్ఠాయ నమః, ఓం గర్జితారావాయ నమః, ఓం గంభీరహృదయాయ నమః, ఓం గదినే నమః, ఓం గలత్కుష్ఠహరాయ నమః, ఓం గర్భప్రదాయ నమః, ఓం గర్భార్భరక్షకాయ నమః, ఓం గర్భాధారాయ నమః, ఓం గర్భవాసి శిశుజ్ఞానప్రదాయ నమః, ఓం గరుత్మత్తుల్యజవనాయ నమః, ఓం గరుడధ్వజవందితాయ నమః, ఓం గయేడితాయ నమః, ఓం గయాశ్రాద్ధఫలదాయ నమః, ఓం గయాకృతయే నమః, ఓం గదాధరావతారిణే నమః, ఓం గంధర్వనగరార్జితాయ నమః, ఓం గంధర్వగానసంతుష్టాయ నమః, ఓం గరుడాగ్రజవందితాయ నమః, ఓం గణరాత్రసమారాధ్యాయ నమః, ఓం గర్హణాస్తుతిసామ్యధియే నమః, ఓం గర్తాభనాభయే నమః, ఓం గవ్యూతి దీర్ఘతుండాయ నమః, ఓం గభస్తిమతే నమః, ఓం గర్హితాచారదూరాయ నమః, ఓం గరుడోపలభూషితాయ నమః, ఓం గజారి విక్రమాయ నమః, ఓం గంధమూషవాజినే నమః, గతశ్రమాయ నమః, ఓం గవేషణీయాయ నమః, ఓం గహనాయ నమః,
ఓం గహనస్థమునిస్తుతాయ నమః ఓం గవయచ్చిదే నమః ఓం గండకభిదే నమః ఓం గహ్వరాపథవారణాయ నమః ఓం గజదంతాయుధాయ నమః ఓం గర్జద్రిపుఘ్నాయ నమః ఓం గజకర్ణికాయ నమః ఓం గజచర్మామయచ్ఛేత్రే నమః ఓం గణాధ్యక్షాయ నమః ఓం గణార్చితాయ నమః ఓం గణికానర్తనప్రీతాయ నమః ఓం గచ్చతే నమః ఓం గంధఫలిప్రియ ఓం గంధఫలీప్రియాయ నమః ఓం గంధకాదిరసాధీశాయ నమః ఓం గణకానందదాయకాయ నమః ఓం గరభాదిజనుర్హర్త్రే నమః ఓం గండకీ గాహనోత్సుకాయ నమః ఓం గండూషీకృతవారాశయే నమః ఓం గరిమా లఘిమాదిదాయ నమః ఓం గవాక్షవత్సౌధవాసినే నమః ఓం గర్భితాయ నమః ఓం గర్భిణీనుతాయ నమః ఓం గంధమాదనశైలాభాయ నమః ఓం గంఢబేరుండవిక్రమాయ నమః ఓం గదితాయ నమః ఓం గద్గదారావసంస్తుతాయ నమః ఓం గహ్వరీపతయే నమః ఓం గజేశాయ నమః ఓం గరీయసే నమః ఓం గద్యేడ్యాయ నమః ఓం గతభిదే నమః ఓం గదితాగమాయ నమః ఓం గర్హణీయ గుణాభావాయ నమః ఓం గంగాదికశుచిప్రదాయ నమః ఓం గణనాతీత విద్యాశ్రీ బలాయుష్యాదిదాయకాయ నమః ఇది శ్రీ గణపతి గకార అష్టోత్తర పూజాం సంపూర్ణం. తదనంతరం ధూపదీప నైవేద్యములు మరియు మంత్రపుష్పము ఇచ్చి ప్రదక్షిణ చేసి ఆ విధంగా ఆ యొక్క గణపతి పూజ చేసుకోవచ్చు. ఈ విధంగా గకారంతో అన్ని కూడా గాతోనే ప్రారంభమయ్యాయి కదా మొత్తం గురువుగారు? గాతోనే, ఎందుకంటే ఇది విశేషమైనటువంటిదమ్మా. ఇది మనకు సాధారణంగా ఎక్కడ కూడా లభించదు. ఇది గణపతికి సంబంధించినటువంటి విశేష పూజాది కార్యక్రమాలలో భాగంగా ఒక చోట మనకు దొరికినటువంటిదమ్మా. ఇది కేవలం నా దగ్గర ఈ జ్ఞానాన్ని ఉంచుకున్నా సరిపోదని చెప్పి సమస్త మానవాళికి కూడా ఈ యొక్క గకార అష్టోత్తర పూజా విధానాన్ని అందించాలి. ఎందుకంటే ఈ వీడియో ఎప్పుడు పెట్టుకున్నా, మీరు గణపతి పూజ ఎప్పుడు చేసుకున్నా, ఈ గణపతి గకారముతో గనక పూజ చేసుకున్నట్లయితే తప్పకుండా గణపతి ప్రీతివంతుడవుతాడు అని చెప్పవచ్చు. ఈ విధంగా గకారంతో అష్టోత్తరం. చాలా సంతోషం గురుగారు, చాలా చక్కగా వివరించారు. నేను కూడా అష్టోత్తరం చేయగలిగాను. స్వామికి నమస్కారం అండి. సర్వం శ్రీ ఉమామహేశ్వర పరబ్రహ్మార్పణమస్తు. విన్నారు కదా, మీరు కూడా గకారంతో అష్టోత్తర పూజ చేసుకోండి. శీఘ్రమే స్వామివారు వరాలను సంగుతారని చెప్తున్నారు. ప్రత్యేకించి ఎంతో కష్టపడి శాస్త్రంలో ఉన్నదాన్ని తీసుకుని మనకి వివరించి చెప్పారు గురువు గారు. మీరైతే వీడియోని సేవ్ చేసుకోండి. లైక్ చేస్తే మీకు సేవ్డ్ వీడియోలో ఉంటుంది కాబట్టి ఇంకెవరైనా సరే మీకు తెలిసిన వాళ్ళు ఇలా పూజ చేసుకున్నారంటే ఈ వీడియోని వాళ్ళకి కూడా ఫార్వర్డ్ చేయండి. ఎందుకంటే శాస్త్రోక్తంగా ఎప్పుడు చెయ్యని విధంగా ప్రత్యేకంగా స్వామి అనుగ్రహం పొందాలి అని అంటే కనుక ఇలా గకారంతో అష్టోత్తరం చేస్తే శుభం కలుగుతుందని చెబుతూ ఉన్నారు. ఇవన్నీ కూడా శాస్త్రంలో ఉన్నవేనండి, ప్రత్యేకించి ఎవరో తీసుకొచ్చి చెప్పినవి కాదు. గురువుగారికి ధన్యవాదాలు చెబుతూ మీరు ఖచ్చితంగా ఈ వీడియోని లైక్ చేసి సేవ్ చేసుకుని మీరు ఈ విధంగా ఇంట్లో వినాయక వ్రతాన్ని చేసుకునేటప్పుడు అష్టోత్తరం గకారంతో ఆ పూజ చేయండి. స్వామివారి అనుగ్రహాన్ని పొందండి. జై గణేశ. నమస్కారం.